బట్టలకి మరకంటితే ఎన్నో 50 రూపాయలు సబ్బు పెట్టి వదిలించుకోవచ్చు. మొహం మీద మరకలంటితే 100 సబ్బులు కూడా ఉన్నాయి, వదిలించుకోవచ్చు. నీ దాగగా మసి పడితే ఇసకేసో బూడిదేసో గట్టేసో ఏదోటేసి రుద్ది పోగొట్టుకోవచ్చు. నువ్వు వండుతున్న భోజనం నిలవ ఉండాలని పాత్రలు కడిగి భోజనం వండుతావు. నువ్వు కట్టుకుంటున్న బట్టలు శుభ్రంగా వాసన రాకుండా ఉండాలని చెప్పి శుభ్రంగా ఉతికి పిండి కంఫర్ట్లో పెట్టి ఆరేస్తావు. బట్టలు తూగుతావు, అంట్లు తవ్వుతావు, ఇల్లు ఉడుస్తావు, అంతా బానే ఉంది. మరి హృదయం శుద్ధీకరించబడేది ఎక్కడ? హృదయానికంటే నా పాపం అనేది పోవాలి అనంటే ఏ బీచ్తో, ఏ సబ్బుతో, ఏ సరుపుతో, దేనితో కడిగితే పోద్ది? ఏని పెట్టి కడిగినా పోదు. హృదయానికంటే నా పాపం పోవాలి అనంటే యేసు రక్తం ఒకటే దిక్కు. ఎంతటి ఘోర పాపినైనా, ఎంతటి భయంకరమైన పాపినైనా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ కొరకు కాల్చిన రక్తం శక్తి కలిగినది కనుక ఆ రక్తంలో నేను కడగబడాల్సిన రాత్రి